ప్రేమా స్వరూపి అయిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నా ఎడల చూపించిన అనంతమైన కరుణ కోసం స్తోత్రం చెల్లిస్తూ ప్రతి పరిస్థితిలో ఆనందించాలని కోరుకుంటున్నందుకు హృదయమార మిమ్మల్ని కొనియాడి పూజిస్తూ ఈ సమయాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 14 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. మరల చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభువులో ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలులయ్యారేమో, పర్వాలేదు. ఎలాంటి ఆనందము నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి. వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి. మీరు అనేకమైన శోధనలో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి. దేవుడు దాన్ని నిజం చేస్తాడు. తన విజయ ధ్వజాన్ని, ఆనందాన్ని తీసుకుని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే, బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా? అసంభవం. నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు. నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సైతాను తోకముడిచి పరిగెడతాడు. ఆత్మపూర్ణులై ఉండుడి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాలు. ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడటాన్ని ఉదహరిస్తున్నాడు. శరీర రీతిగా కాక ఆత్మబలాన్ని పొందమని హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు గాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు. పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి. ఇలా చేస్తేనే మన శీర్షపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుణ్ణి ఇలా మహిమపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు. చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు, 3 సార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు, యూదులు కొట్టిన 195 కొరడా దెబ్బల గుర్తులు, ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు, రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు, ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి. ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతన్ని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా. శోధకుని బాణాలు దూసుకు వచ్చినా ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాము. ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సైతానుకి. నిట్టూర్పుల కంటే పాటలెక్కువ పాడేవాళ్ళంటే దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.